Yesterday we discussed regarding trading account. మనం ఫైనల్ అకౌంట్స్ చేయాలి అంటే సో ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. సో yesterday మనం డిస్కస్ చేసినాం. We discussed regarding trading account and what is meant by trading account, what are the features in the trading account, and what are the objectives of trading account, and what are the advantages of trading account, and what is the pro forma, what are the items there is a chance to see generally in the debit side and the credit side. And after completion of trading account pro forma, I explained if debit side is exceeds to credit side, it is a gross loss. If credit side is exceeds to debit, it is a gross profit. So why the business units can prepare trading account means the only thing is to identify the gross profit or gross loss in a particular period, that is in a accounting period, in one accounting period. ఎందుకు తయారు చేస్తారు అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక సంవత్సర కాలంలో వ్యాపార సంస్థకు వచ్చినటువంటి స్థూల లాభము లేదా స్థూల నష్టము తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వర్తకపు ఖాతాను తయారు చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ in final accounts. In second stage final accounts is to prepare profit and loss account. In second stage final account is to prepare profit and loss account. So everyone observe the whiteboard. I am displaying about profit and loss account. So profit and loss account is prepared after the preparation of trading account. So profit and loss account అనేది ఎప్పుడు తయారు చేస్తాం మనము? ట్రేడింగ్ అకౌంట్ తయారు చేసిన తర్వాత తయారు చేస్తాము. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రిపేరింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈస్ టు అచీవ్ ది ఆపరేటింగ్ రిజల్ట్స్ ఆఫ్ ఎ కంపెనీ అట్ ది ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్. అట్ ది ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్. సో ఎందుకోసం తయారు చేస్తున్నాము? ఒక అకౌంటింగ్ పీరియడ్ ఎండ్ అయ్యేటప్పటికి ఆపరేటింగ్ రిజల్ట్స్ అంటే నికరంగా లాభం వచ్చిందా లేదా నష్టం వచ్చిందా అని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈజ్ ఏ నామినల్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా నామినల్ అకౌంట్ నేచర్ కలిగి ఉంటుంది, అంటే నామమాత్రపు ఖాతా స్వభావాన్ని కలిగి ఉంటుంది. సో హ్యావింగ్ డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్, ఆల్ ది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ రికార్డెడ్ ఇన్ ది డెబిట్ సైడ్ ఆఫ్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, and all incomes except sales and closing stock are recorded in the credit side of the profit and loss account. Credit side of the profit and loss account. So ట్రేడింగ్ అకౌంట్ లాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఉంటాయి. సో డెబిట్ సైడ్ మనం ఏం చేస్తాము? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంటర్ చేయాలా. సో నిన్న మనం చెప్పేటప్పుడు ట్రేడింగ్ అకౌంట్లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఎంటర్ చేయాలా అన్నాం. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ చేస్తే ఇండైరెక్ట్ అకౌంట్స్ని మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేయాలా. సో వాట్ ఈస్ మీన్డ్ బై ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్? ద ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో జరిగే ఖర్చులు కాకుండా ఆ తర్వాత జరిగేటువంటి ఖర్చుల్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాము. The expenses will be repeated. Indirect expenses will be repeated. పునరావృతం అయ్యేటువంటి నేచరు కలిగి ఉంటుంది. అంటే దాని ఉదాహరణ పేయింగ్ శాలరీస్ టు స్టాఫ్. అక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్కి చెల్లించే జీతాలు. ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు పే శాలరీస్ ఎవ్రీ మంత్. అండ్ పేయింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అండ్ పేయింగ్ రెంట్ ఫర్ ఆఫీస్, లైక్ దిస్ పేయింగ్ అడ్వర్టైజ్మెంట్. Like this, which expenditure we are paying regularly, repeatedly, it is called indirect expenditure. పునరావృతమయ్యే ఖర్చులు అంటే ప్రతి సంవత్సరం మనం చెల్లించే ప్రతిసారి మనం చెల్లించేటువంటి ఖర్చులు తిరిగి తిరిగి చెల్లించవలసిన అవసరం ఉంటుంది అనమాట. అటువంటి వాటిని మనము ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అనే పదం యూజ్ చేస్తాం. సో ఆల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ విల్ బి డెబిటెడ్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అన్ని కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి డెబిట్ చేయాలా. అంటే క్రెడిట్ సైడ్ ఏం చేస్తాము? ఆల్ ఇన్కమ్స్ ఎక్సెప్ట్ సేల్స్ అండ్ క్లోజింగ్ స్టాక్.
సో ఇక్కడ మనకి సులభం ఐడెంటిఫై చేయడం. ఒక సేల్స్ మరియు క్లోజింగ్ స్టాక్ తప్ప ఎనీ అదర్ ఇన్కమ్ వచ్చింది అంటే దాన్ని మనము క్రెడిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఎంటర్ చేయడం జరుగుతుంది. చెప్పు జయకృష్ణ. జయకృష్ణ, you have any doubt? No. So credit side enter చేసేటప్పుడు it is very easy. You must be observe where the sales and closing stock. Please avoid these two items. Then enter all type of incomes. It is called indirect incomes in the credit side of profit and loss account. In the credit side of profit and loss account. సో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేసినప్పుడు డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ అంటున్నాం కాబట్టి డెబిట్ సైడ్ అంతా కూడా మనం ఎక్స్పెన్సెస్ ఎంటర్ చేస్తాము, క్రెడిట్ సైడ్ అంతా కూడా ఇన్కమ్స్ రాయడం జరుగుతుంది. సో ఎక్స్పెన్సెస్ అంటే డెబిట్ ఎక్కువగా ఉండి క్రెడిట్ తక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు ద రిజల్ట్ ఏమంటామంటే నెట్ లాస్ అంటాం. ద డిఫరెన్స్ ని నికర నష్టము అంటాం. ఇన్ కేస్ ద క్రెడిట్ ఈజ్ ఎక్సెస్ టు కంపేర్ విత్ డెబిట్, ఇట్ ఈస్ కాల్డ్ నెట్ ప్రాఫిట్. అంటే క్రెడిట్ వైపు ఉన్న మొత్తం వరుస డెబిట్ వైపు ఉన్న మొత్తం వరుస కన్నా ఎక్కువగా ఉంటే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాని ఏమని చెప్తాము అంటే నికర నష్టము అని చెప్పడం జరుగుతుంది. సో లైక్ దిస్ వి నీడ్ టు ఐడెంటిఫై నెట్ ప్రాఫిట్ ఆర్ we are preparing profit and loss account. Only reason is to identify net profit or net loss in particular year, particular period, that is 1 year. At the end of the accounting year, the business unit earned profit or loss. It is called operating result. So ప్రతి ఒక్కరు కూడా నా లాభ నష్టాల ఖాతా ఎందుకు తయారు చేస్తారు అంటే ద మెయిన్ రీజన్ ఈస్ టు ఐడెంటిఫై నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. సో వీ కెన్ డిస్కస్ ద ఫీచర్స్. ఏమేమి లక్షణాలు ఉంటాయి ఒక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి అన్నప్పుడు, ద ఫస్ట్ ఫీచర్ ఈస్ this account is prepared on the last day of an accounting year in order to determine the net results of the business. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చినటువంటి నికర ఫలితాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఆర్థిక సంవత్సరం చివరన దీన్ని తయారు చేయడం జరుగుతుంది. వీఆర్ ప్రిపేరింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ at the end of the accounting period for the purpose of knowing net results of a business. And second one is it is second stage of final accounts. So final accounts ki manamu mainly 3 ani cheptu untamu. First stage trading account, second stage profit and loss account, and third stage is balance sheet. So profit and loss account is the second stage in final accounts. It is a second stage of final accounts. And third feature is only indirect expenses and indirect revenues or incomes are shown in this account. So profit and loss account lo em chupinchali only indirect items, that is indirect expenses and indirect incomes or indirect revenues. Only indirect transactions will be considered to enter in the profit and loss account. లాభ నష్టాల ఖాతాలో తయారు చేసేటప్పుడు పరోక్ష ఖర్చులు పరోక్ష ఆదాయాలు మాత్రమే చూపించాలి. అండ్ ఫోర్త్ వన్, ఇట్ స్టార్ట్స్ విత్ ది క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది ట్రేడింగ్ అకౌంట్. అంటే దేంతో ప్రారంభిస్తాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఆల్రెడీ మనము ట్రేడింగ్ అకౌంట్ అంటే వర్తకపు ఖాతా తయారు చేసి తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేస్తాం కాబట్టి వర్తకపు ఖాతా తయారు చేయడం ద్వారా మనం ఏదైతే ఐడెంటిఫై చేసి ఉంటామో దట్ ఈస్ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్, చివరిలో మనము స్థూల లాభం కానీ లేదా స్థూల నష్టం కానీ లెక్కించడం జరుగుతుంది, ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఆ విధంగా వచ్చినటువంటి చివరి బ్యాలెన్స్ అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఎయిదర్ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్, దాన్ని మనము ఓపెనింగ్ బ్యాలెన్స్ గా తీసుకొని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్ we identified there is a gross profit, then we entered in the profit and loss account credit side. గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మనం క్రెడిట్ సైడ్ రాస్తాం. ఇఫ్ we identified in the trading account గ్రాస్ లాస్, స్థూల నష్టం వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మనం ఏం చేస్తాం డెబిట్ వైపు స్టార్ట్ చేస్తాం.
So in the debit side or in the credit side of profit and loss account, we can start with the closing balance of the trading account. ట్రేడింగ్ అకౌంట్ తయారు చేయడం ద్వారా వచ్చినటువంటి గ్రాస్ ప్రాఫిట్ లేదా గ్రాస్ లాస్ ద్వారా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ వైపు రాస్తాము, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఆర్ రెవెన్యూస్ అన్ని కూడా క్రెడిట్ వైపు రాయడం అనేది జరుగుతుంది. అండ్ లాస్ట్ ఫీచర్ ఆఫ్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈస్ all items of revenue concerning current year, whether received in cash or not, and all items of expenses, whether paid in cash or not, are considered in this account. So all items of revenue the revenue concerning current year, అంటే అన్ని రకాల ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ కానీ అన్ని రకాల ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కానీ వాటికి సంబంధించి అవి ఏ సంవత్సరానికి సంబంధించి ఉండాలా, కరెంట్ ఇయర్ కి సంబంధించి ఉండాలా, కరెంట్ ఇయర్ కి సంబంధించి ఉండాలా. ప్లస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చినప్పుడు అవి చెల్లించినా చెల్లించకపోయినా రెండింటినీ కన్సిడర్ చేయాలి. ఎంత మొత్తం మనం చెల్లించినాము, ఇంకా చెల్లించవలసి ఉంది, ఎంత చెల్లించవలసి ఉంది, హౌ మచ్ అమౌంట్ ఆల్రెడీ వీ పెయిడ్ యాజ్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అండ్ హౌ మచ్ అమౌంట్ స్టిల్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు పే అవుట్ స్టాండింగ్. Same time, how much amount we received as revenue and how much amount still we received, not yet received. అంటే చెల్లించిన ఖర్చులు, చెల్లించవలసిన ఖర్చులు, రావలసిన ఆదాయాలు, వచ్చిన ఆదాయాలు. ఒక ఆర్థిక సంవత్సరం అంటే ఏ సంవత్సరం అయితే మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేస్తామో ఆ సంవత్సరానికి పరిగణలోకి తీసుకోవాలా. But don't be considered no item relating to past or next year is included in it. అంటే గత సంవత్సరానికి సంబంధించిన ఖర్చులు కానీ భవిష్యత్తు సంవత్సరానికి సంబంధించిన ఖర్చులు కానీ ఇస్తే వాటిని పరిగణలోకి తీసుకోకూడదు. ది సేమ్ టైం గత సంవత్సరానికి సంబంధించిన ఆదాయాలు కానీ భవిష్యత్తులో వచ్చేటువంటి ఆదాయాలు కానీ లెక్కలో ఇస్తే కూడా కన్సిడర్ చేయకూడదు. అంటే కరెంట్ ఇయర్లో చెల్లించవలసి ఉన్న రెండింటినీ కలపల్లా. కరెంట్ ఇయర్లో రావాల్సి ఉన్న ఆదాయాలు, వచ్చిన ఆదాయాలు ఈ రెండింటినీ లెక్కలో చూపించాలా. కానీ గత సంవత్సరంలో వచ్చిన ఆదాయాలు ఈ సంవత్సరంలో చూపించకూడదు, భవిష్యత్తులో రావాల్సిన ఆదాయాలు కూడా ఈ సంవత్సరం చూపించకూడదు. అంటే కన్సిడర్ ఓన్లీ ద ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు కరెంట్ ఇయర్ ఓన్లీ. డోంట్ బి కన్సిడర్ పాస్ట్ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్స్, ఖర్చులు కానీ లేకుంటే ఆదాయాలు కానీ ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి అని దీని అర్థం. సో దీస్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. ద ఫస్ట్ వన్ ఈస్ the account is prepared on the last day of an accounting year in order to determine the net results of the business. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది మనము సంవత్సరం ఆఖరణ తయారు చేస్తాము. ఎందుకు అంటే నికర ఫలితాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో. అండ్ సెకండ్ ఫీచర్ ఈజ్ ఇట్ ఈస్ ఎ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. ఫైనల్ అకౌంట్స్లో తయారు చేసేటువంటి రెండవ స్టేజ్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేస్తాము. అండ్ మూడవది ఓన్లీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇండైరెక్ట్ రెవెన్యూస్ ఆర్ షోన్ ఇన్ దిస్ అకౌంట్. సో ఇక్కడ నమోదు చేసేటప్పుడు డెబిట్ వైపున పరోక్ష ఖర్చులు, క్రెడిట్ వైపున పరోక్ష ఆదాయాలు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలా. తర్వాత నాలుగో పాయింట్ వచ్చేటప్పటికి ఇట్ స్టార్ట్స్ విత్ ది క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్, దట్ ఈస్ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఆల్రెడీ మనము ట్రేడింగ్ అకౌంట్ తయారు చేసిన తర్వాతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేస్తాం. కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్లో వచ్చినటువంటి చివరి బ్యాలెన్స్ అంటే గ్రాస్ ప్రాఫిట్ కానీ గ్రాస్ లాస్ కానీ ఏదైతే వచ్చి ఉంటుందో దాంతోనే ప్రారంభించాలా. ట్రేడింగ్ అకౌంట్లో గ్రాస్ ప్రాఫిట్ వచ్చింటే దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపు వేయాలా. ఒకవేళ గ్రాస్ లాస్ వచ్చింటే దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపున వేస్తూ మొదలు పెట్టాలా. అండ్ నెక్స్ట్ ఈ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అని చెప్తూ ఉన్నాము. ఇవి ఎప్పుడు మనం పరిగణలోకి తీసుకోవాలంటే ఓన్లీ కరెంట్ ఇయర్ వెదర్ రిసీవ్డ్ ఆర్ నాట్, whether paid or not, but it is required to consider for relating to current year. And don't be consider which expenses or incomes belongs to past year, and don't be consider which incomes belongs to past and next year. గత సంవత్సరంవి భవిష్యత్తువి పరిగణలోకి తీసుకోకూడదు,
ప్రస్తుత సంవత్సరానికి సంబంధించినవి మాత్రమే పరిగణలోకి తీసుకోవాలా. ప్రస్తుత సంవత్సరం అన్నప్పుడు అవి చెల్లించినవి కావచ్చు, చెల్లించవలసినవి కావచ్చు, వచ్చిన ఆదాయాలు కావచ్చు, రావాల్సిన ఆదాయాలు కూడా ఉండవచ్చు అన్నమాట. అండ్ దెన్ ఆబ్జెక్టివ్స్. ఏంటి ముఖ్యమైన ఉద్దేశాలు, ఎందుకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేస్తారు అంటే, టు నో ది అమౌంట్ ఆఫ్ నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. సో ఇది మనము ముందు నుంచి చెప్తూ ఉన్నాము. ఒక వ్యాపార సంస్థ అంటే ముఖ్యంగా దాన్ని ఏర్పాటు చేయడంలో గల ముఖ్యమైన ఉద్దేశము లాభము సంపాదించాలా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక సంవత్సర కాలం అయిపోయిన వెంటనే చాలా ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఈగర్లీ వెయిటింగ్ టు నో what is the profit or what is the loss. So for this purpose, it is compulsory to know the profit or loss. It is compulsory to prepare profit and loss account. The main objective is why the business organizations are preparing profit and loss account is to identify net profit or net loss for a particular period. And second intention is to provide information about office and administrative expenses. So here the indirect expenses means whatever expenses belongs to office and whatever expenses belongs to administrative. So when we prepared profit and loss account, there is a chance to identify the detailed information regarding what are the indirect expenses regarding office and what are the indirect expenses regarding to administrative. So when the information is received by the owner, there is a chance to observe and compare with the last year reports. And the third intention is to prepare profit and loss account is to provide information about selling and distributing expenses. సో సరుకును అమ్మడం కోసము మరియు సరుకుని పంపిణీ చేయడం కోసము ఎంత మొత్తం ఖర్చు చేయడం జరిగింది అని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో కూడా యజమానులు ఈ లాభ నష్టాల ఖాతాను తయారు చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఫోర్త్ అబ్జెక్టివ్ ఈస్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అదర్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. అంటే సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ కాకుండా ఏవైనా ఇతర ఖర్చులు వచ్చినాయా లేదా ఇతర నష్టాలు ఏవైనా వచ్చి ఉన్నాయా, వచ్చి ఉంటే వాటి గురించి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. అండ్ లాస్ట్ వన్, టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో జరిగినటువంటి అన్ని రకాల ఖర్చులు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో కూడా ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని తయారు చేస్తాము. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేస్తే ఈ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది అన్నమాట. సో దీస్ ఆర్ ది మెయిన్ ఇంటెన్షన్స్ వై ద బిజినెస్ యూనిట్స్ ఆర్ ప్రిపేరింగ్ ఫైనల్ అకౌంట్స్ అండర్ the part of final accounts. Profit and loss account will be prepared. The main is first one, that is to identify net profit or net loss for a particular period. That is the main intention. And these are the other information there is a chance to receive. ఎందుకంటే ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి ఖర్చులు తెలుసుకోవడం ద్వారా అనవసరమైన ఖర్చులు ఏవైనా ఉన్నట్లయితే వాటిని తగ్గించడం ద్వారా లాభాన్ని పెంచుకోవడానికి యజమానికి అవకాశము ఉంటుంది అన్నమాట. ఎప్పటికప్పుడు ఏం చేస్తారంటే లాభ నష్టాల ఖాతా తయారు చేసి ఆ తర్వాత దాన్ని గత సంవత్సరాలతో పోల్చి చూసుకోవడము, ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి గతంలో, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి, పెరిగి ఉంటే ఎందుకు పెరిగినాయి అనేది ఐడెంటిఫై చేయడానికి అవకాశము ఉంటుంది. తద్వారా అనవసరమైన ఖర్చులు ఏవైనా ఉన్నాయని యజమాని భావించినట్లయితే వెంటనే ఆ అనవసరపు ఖర్చుల్ని తగ్గించడం ద్వారా కూడా లాభాన్ని పెంచుకోవచ్చు. అంటే ఫైనాన్షియల్ నెట్ ప్రాఫిట్ డిపెండ్ అయ్యేది ఎట్లా, ఓన్లీ సేల్స్ పెంచుకోవడం ద్వారా మాత్రమే నెట్ ప్రాఫిట్ అనేది పెరగదు. అనవసరమైన ఖర్చులు తగ్గించడం ద్వారా కూడా ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ సమాచారం అంతా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేస్తారు. తద్వారా ఉన్నటువంటి సమాచారాన్ని, సేకరించినటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేయడానికి అవకాశము యజమానికి కలుగుతుంది. అండ్ దెన్ ద థర్డ్ మేజర్ హెడ్డింగ్ ఫర్ హియర్ ఈస్ అడ్వాంటేజెస్. అంటే ప్రయోజనాలు, ఏ రకమైన ప్రయోజనాలు కలుగుతాయి. సో అగైన్ ఐఎమ్ రిపీటింగ్ హియర్, ఇట్ గివ్స్ ద యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ ఆఫ్ ద బిజినెస్ ఫర్ అన్ అకౌంటింగ్ పీరియడ్. ఎందుకోసం తయారు చేస్తున్నాము, ఉద్దేశము అదే. ప్రయోజనం కూడా ఏంటి అంటే, ఒక్కసారి లాభ నష్టాల ఖాతా అనేది తయారు చేసినాము అంటే తద్వారా మనము వాస్తవంగా వచ్చినటువంటి నికర లాభము లేదా నికర నష్టము తెలుసుకోవడానికి అవకాశము ఉంటుంది. వాస్తవంగా వచ్చిన
నికర లాభము, there is a chance to identify the actual net profit or net loss with the help of profit and loss account. And then number 2, the benefit number 2 is it gives actual information about indirect expenses. So once we prepare the profit and loss account, there is a chance to know what is the actual indirect expenses, how much amount we paid as indirect expenses. మనము ఎస్టిమేషన్ వేయడం వేరు, వాస్తవంగా జరిగిండేది వేరు. ఎప్పుడైతే మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేస్తామో అప్పుడు అన్ని రకాల ఖర్చులు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు వేస్తాం కాబట్టి వాస్తవంగా మనము పరోక్ష ఖర్చుల కోసం ఎంత మొత్తం ఖర్చు పెడుతున్నాము అని తెలుసుకోవడానికి కూడా అవకాశము ఉంటుంది. అండ్ నెంబర్ 3, ఇట్ సర్వ్స్ డిటర్మైన్ రేషియో బిట్వీన్ నెట్ ప్రాఫిట్ టు సేల్స్. అంటే అమ్మకాలకి నెట్ ప్రాఫిట్కి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇస్తుంది. అమ్మకాలకి మరియు నెట్ ప్రాఫిట్కి మధ్య ఉన్నటువంటి సంబంధము ఏదైతే ఉంటుందో ఆ సంబంధాన్ని కూడా ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అందిస్తుంది అని దీని అర్థము. అండ్ లాస్ట్ బెనిఫిట్ ఫ్రమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈజ్ ఇట్ హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది ఫర్మ్. సో ఎప్పుడైతే మనము ఈ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ని డీటెయిల్డ్ గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ద్వారా తీసుకుంటామో there is a chance to identify which one is needed and which one is unnecessary. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని మనం గమనించే ఏవి అవసరము ఏవి అవసరం లేదు అని గుర్తించడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే కొన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పరోక్ష ఖర్చులు అన్నెసెసరీ అని మనం అనుకుంటామో వాటిని రిపీట్ కాకుండా చూసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. వెన్ వీ ఐడెంటిఫై దీస్ ఆర్ ది అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్, then there will be a chance to remove, then there will be a chance to control, not to repeat for next years. So like this, there is a chance to receive information when the business unit will prepare profit and loss account. The first one is there is a chance to know the net profit, actual net profit, and actual information regarding indirect expenses, and there is a chance to know the ratio between sales and net profit, and also there is a chance to control the indirect expenses regarding business organization. So this is a theoretical information regarding profit and loss account. ఇదంతా కూడా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి సంబంధించి థియరిటికల్ ఇన్ఫర్మేషన్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి తయారు చేయడానికి గల ముఖ్యమైన లక్షణాలు ఏంటి, ఫీచర్స్ ఏంటి, ముఖ్యమైన ఉద్దేశాలు ఏంటి, తర్వాత తయారు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఇది మనకి థియరిటికల్ ఇన్ఫర్మేషన్. మీరు దీన్ని రాసుకోవాలి, నోట్స్లో రాసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనం చదువుతాము, ఎగ్జామ్లో ఒకవేళ అడిగినా కూడా 5 మార్కుల్లో కానీ 10 మార్కుల్లో కానీ రాయడానికి సిద్ధంగా ఉంటాము. 9 గంటలకి తీసుకుంటారని చూడ. దీనికన్నా ముఖ్యం ఏంటంటే ఎవరు మాట్లాడుతున్నారు చూడే, లోకేష్ ఏం తీపిచ్చాక లోకేష్ నేను అందుకే లొకేషన్ తీసేసాను చూడే, మాట్లాడకూడదు కదా, డిస్టర్బెన్స్ వస్తుంది. అండ్ దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్. సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే దీని ప్రొఫార్మా అంటే నిన్న మనం తయారు చేసినాం చూడండి, ప్రొఫార్మా తయారు చేసుకోవడానికి అవకాశము ఉంటుంది అన్నమాట. ట్రేడింగ్ అకౌంట్ ప్రొఫార్మా వేస్తాం కదా, అట్లాంటి ప్రొఫార్మానే మళ్ళీ నేను ఇక్కడ వేస్తాను చూడండి మీరు. వైట్ బోర్డ్ వేస్తాము అండ్ స్క్రీన్ షేర్లోకి పోయేసి మనం ఒకటి ఎక్సెల్ వర్డ్ తీసుకుందాం. అంటే ఇట్ ఈజ్ కొద్దిగా స్థలం ఎక్కువ వస్తుంది వర్డ్ అయితే మనకి. ఇన్సర్ట్ టేబుల్,
టేబుల్ కనిపిస్తుందా మీకు బాగా? సార్ ఎస్ సార్ ఓకే కనిపిస్తుంది సార్. ఓకే. So it is a particulars amount, then amount, particulars, amount, amount. ఓకే, హెడ్డింగ్ ఏం రాస్తాం మామూలుగా మనము? సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ అని రాసి మనము డాష్ పెట్టుకుంటాం. ఎందుకంటే ఎవరి పుస్తకాల్లో అయితే మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేయమని చెప్తారో వాళ్ళ పేరు రాయాల్సి ఉంటుంది ఇక్కడ. ఫర్ ది ఇయర్ ఎండెడ్, ఫర్ ది ఇయర్ ఎండెడ్, డేట్ ఏదైతే ఇస్తాడో ఆ డేట్ మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో డేట్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్, ఎవరి పుస్తకాలు అయితే మనం తయారు చేస్తాం వాళ్ళ పేరు రాయాలా. అండ్ దెన్ ఏ డేట్ అయితే మనకు లెక్కలో ఇస్తారో ఆ డేటు మనం ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. అనేసి అండ్ దెన్ ఇట్ ఈస్ కంపల్సరీ టు రైట్ క్రెడిట్. ద లెఫ్ట్ సైడ్ ఈస్ డెబిట్ అండ్ ద రైట్ సైడ్ ఈస్ క్రెడిట్ అనమాట. సో వాట్ ఆర్ ద ఐటమ్స్ ఛాన్స్ టు సీ ఇన్ ద debit side of profit and loss account? One by one I am going to explain to you. మాట్లాడద్దు, నేను కట్ చేస్తాను, నాకు చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు మాట్లాడితే మాట్లాడకూడదు, వినండి ప్లీజ్. దెన్ డెబిట్ సైడ్. సో ఫస్ట్ మనం ఏం చేయాలా? ఇంతకుముందు చెప్పినాం, ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ది క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్. వర్తకపు ఖాతా తయారు చేసినాక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేస్తాము. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది వర్తకపు ఖాతాలో వచ్చిన ముగింపు నిల్వ ఆధారంగా తయారు చేస్తాము. సో ఇఫ్ వీ రిసీవ్డ్ గ్రాస్ లాస్ అనుకోండి, ప్రాఫిట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ద్వారా మనకి గ్రాస్ లాస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలా? వీ నీడ్ టు ఎంటర్ హియర్ గ్రాస్ లాస్. గ్రాస్ లాస్ ని డెబిట్ వైపు ఎంటర్ చేయాలి. ఒకవేళ ట్రేడింగ్ అకౌంట్ తయారు చేయడం ద్వారా ఇఫ్ వీ రిసీవ్డ్ ప్రాఫిట్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే క్రెడిట్ వైపు స్టార్ట్ చేస్తాం. ట్రేడింగ్ అకౌంట్లో మనకి ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అప్పుడు క్రెడిట్ వైపు గ్రాస్ ప్రాఫిట్ అని రాసి స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో డెబిట్ సైడ్ అయితే గ్రాస్ లాస్, క్రెడిట్ సైడ్ అయితే గ్రాస్ ప్రాఫిట్ అని రాయాల్సి ఉంటుంది, లైక్ దిస్. అండ్ దెన్ ద డెబిట్ ఐటమ్స్. Generally, what are the items there is a chance to see in the debit side of trading account, profit and loss account? And all indirect expenses. Indirect expenses lo selling expenses, distribution expenses,
ఆఫీస్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కాకుండా అదర్ ఎక్స్పెన్సెస్ లైక్ దిస్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు కేటగరైజ్ ద 5 కేటగిరీస్. 5 రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది. అన్ని రకాల పరోక్ష ఖర్చులు, నష్టాలన్నీ కూడా we need to enter in the debit side of profit and loss account. అందుకోసం మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది పెద్దగా వస్తుంది. సో మీకు ఎవరికి టైం అయిపోయిన తర్వాత కట్ అవుతుంది, మనకి కట్ అయినా కానీ మళ్ళీ జాయిన్ కాండి. సో ద ఫస్ట్ ఐటమ్ you need to write in the debit side after gross loss is salaries. In the profit and loss account, the first item we need to write is salaries. Salaries రాయాల్సి ఉంటుంది అన్నమాట ఫస్ట్ ఐటమ్. Salaries. And then third item, generally you observe rent to rates and taxes. Rents, rates and taxes. So these are indirect expenses. Rents, rates and taxes are indirect expenses. And then next item, insurance. Next item, insurance. And then next item, after insurance, printing and stationery. The whatever amount we paid for printing and stationery is called, it is a indirect expenditure. So stationery అనే పదం మనము 3 కాలమ్ క్యాష్ బుక్ తయారు చేసేటప్పుడు వచ్చింది చూడండి. అండ్ దెన్ టెలిఫోన్ చార్జెస్ ఏవైనా పే చేసి ఉంటే వాటిని కూడా we need to treat it as a indirect expenditure. సో ఆఫీస్లో వస్తాయి టెలిఫోన్ చార్జెస్ అనేది ఆఫీస్లో వస్తాయి కాబట్టి టెలిఫోన్ చార్జెస్ will be treated as indirect expenses. And audit fees. సో ఆడిట్ అనేది కంపల్సరీ ఏ వ్యాపార సంస్థకైనా. అందుకోసం ఒక ఆడిటర్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆడిటర్కి చెల్లించేటువంటి ఫీజు అనేది ఇట్ ఈస్ ఏ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. ఫీజు అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. అండ్ జనరల్ ఎక్స్పెన్సెస్, అండ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. సో ఎన్ని రకాల ఖర్చులు అయితే మనకి ఐడియా ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ కిందనే వస్తాయి అన్నమాట. బాగా గమనించండి, మనం చెప్పేటివన్నీ ఆల్రెడీ విని ఉంటాము, కానీ మనం గుర్తుపెట్టుకోవాలా విచ్ వన్ ఈజ్ డైరెక్ట్ అండ్ విచ్ వన్ ఈజ్ ఇండైరెక్ట్. సో మనం ఎప్పుడైతే డైరెక్ట్ ఇండైరెక్ట్ ఐడెంటిఫై చేయగలుగుతామో అప్పుడు మనం ట్రేడింగ్ అకౌంట్లో ఏది వేయాలా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏది వేయాలా అనేది మనకి ఐడియా ఉంటుంది. లేదంటే ట్రేడింగ్ అకౌంట్లో వేయాల్సింది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేయాల్సింది ట్రేడింగ్ అకౌంట్లో వేసినామంటే ఏమవుతుందంటే మనకి తప్పు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా గమనించగలిగితే ఒక 2 ప్రాబ్లంలు చేసేంత వరకు మీరు జాగ్రత్తగా గమనించినామంటే తర్వాత ఈజీగా మనము గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి క్యారేజ్ అవుట్ వర్డ్స్ అన్నాం. సో క్యారేజ్ ఇన్వర్డ్ అనేది డైరెక్ట్ ఎక్స్పెండిచర్, క్యారేడ్ అవుట్ వర్డ్స్ అన్నాం అనుకోండి ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అవుతుంది అనమాట. ఇన్వర్డ్ అన్నప్పుడు ఏమవుతుంది, ముడి సరుకుని కొనుగోలు చేసినప్పుడు when we purchased raw material it is required to pay some transport expenditure, it is called carriage inward. Carriage outward means when we sold goods it is required to pay some amount as transport expenditure. ఎందుకంటే డోర్ డెలివరీ అని ఉంటుంది లేదా ఇతర రకాల ట్రాన్స్పోర్ట్ అనేది అవసరం పడినప్పుడు ఏమవుతుందంటే we need to pay. At the time it is called carriage outwards. Carriage outwards is a indirect expenditure. Carriage inward అంటే డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అంటాము, క్యారేజ్ అవుట్వర్డ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. తెలుగులో అయితే
కొనుగోలు రవాణా, అమ్మకాల రవాణా, లోపలి రవాణా, బయటి రవాణా అంటాం. సో కొనుగోలు రవాణా అంటే ప్రత్యక్ష ఖర్చు, అమ్మకాల రవాణా అంటే